సిటీలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో మళ్లీ నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఒక ఏరియాలో 5 పెట్రోల్ బంకులుంటే 3-4 క్లోజ్ చేసి ఉన్నాయి. ఉన్న 1-2 బంకుల ముందు వాహనదారులు బారులు తీరారు. దీంతో పెట్రోల్ బంకుల దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని తెలిపారు సివిల్ సప్లై అధికారులు. ఆయిల్ కంపెనీలు ఆలస్యంగా సరఫరా చేస్తున్నాయని తెలిపారు అసోసియేషన్ నాయకులు. హైదరాబాద్ లో పలుచోట్ల పెట్రోల్, డీజిల్ దొరక్క వాహనదారులు తిప్పలు పడ్డారు. కొన్ని బంకుల్లో స్టాక్ అయిపోవడంతో మూసివేశారు. స్టాక్ తక్కువగా ఉండడంతో పాటు బంకుల ముందు వాహనదారుల రద్దీ పెరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, మణికొండ, షేక్పేట్లోని బంకులు క్లోజ్ చేశారు నిర్వాహకులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, బల్కంపేట, బేగంపేట్, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, ప్రధానంగా ఐటీ కారిడార్లోని బంకుల ముందు వాహనదారులు క్యూ కట్టారు. ఆయిల్ కంపెనీలు అనివార్య కారణాలతో పెట్రోల్, డీజిల్ సరఫరాను ఆలస్యం చేస్తున్నాయన్నారు రాష్ట్ర పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. కానీ సడన్ గా సరఫరా ఎందుకు లేట్ చేస్తున్నాయనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. రేపటి నుంచి యథావిధిగా పెట్రోల్ బంకులు నడుస్తాయన్నారు. వాహనదారులు ఆందోళన చెందవద్దని సూచించారు అమరేందర్ రెడ్డి. డీలర్లకు క్రెడిట్ ఇవ్వకపోవడంతో ఇది వచ్చిందనేది మాత్రం తప్పు. మామూలుగా వాళ్ళు సప్లై ఇవ్వలేదు, దానివల్ల కొంచెం డిలే అయింది. వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల ఇంకేదైనా కారణం కావచ్చు తప్ప వేరే ఇబ్బంది ఏం లేదు. వారం ఎన్ని రోజులు జరుగుతుందో చెప్పలేం కదా. అది వారం అయిపోయిన నుంచి అయినా మనకు ఒక 3 నెలల సమయం పడుతుంది సెట్ అవ్వడానికి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి కోలుకొని అన్ని సెట్ అవ్వడానికి ఒక 3 months పట్టొచ్చు. మీరు ప్యానిక్ భయంతో మీరు కొనుగోలు చేయకండి. 100 రూపాయలు కొనేవాళ్ళు 300, 1000, 500 కొనేవాళ్ళు 1000, 2000 రూపాయలు పెట్రోల్, డీజిల్ కొన్నారు. అలా చేయకండి. అలా చేస్తే మన ప్రజలకే, మనమే కాబట్టి మనకే ఇబ్బంది వస్తుంది. నిజంగా అవసరం ఉన్నప్పుడు స్టాక్ లేకపోయేసరికి హాస్పిటల్ వెళ్ళే వాళ్ళనుకున్నా, ఇంకేదైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కోసం వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాత్రి నుంచి అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో బంకులను మూసివేశారు సిబ్బంది. కొన్ని బంకుల్లో పెట్రోల్ ఉండడంతో వాహనదారులు బారులు తీరారు. ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు వాహనదారులు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పెట్రోల్, డీజిల్ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా పెట్రోల్ ఉన్న బంకులకు రష్ పెరిగింది. రద్దీ పెరగడంతో పోలీసులు పహారా కాశారు. వాహనాల క్యూలైన్ రోడ్ల వరకు చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెట్రోల్, డీజిల్ అయిపోతుందేమోనన్న భయంతో భారీగా పెట్రోల్ పోయించుకున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు సివిల్ సప్లై అధికారులు. ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి సరఫరాను క్రమబద్ధీకరించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.